గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక గలేషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 10. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు నేను తీసారా? అందరు బైబిల్ తీసారా? ఓకే, రైట్, చదవండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? ఉన్నాయా బైబిల్స్? అందరు ఉన్నాయా? ఒకసారి చూడరా ప్లీజ్. అందరూ బైబిల్స్ చూడండి. చక్కటి వాక్యాన్ని మనం వింటున్నాం ఈరోజు. దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలో నీతో నాతో మనతో మాట్లాడనై ఉన్నాడు. సో అందరము దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నారా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక ఉదాహరణ నేను చెప్పి వాక్యంలోకి తీసుకుపోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? ఇది మీ అందరికి ఒక ప్రశ్న. ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఏమని ప్రశ్న వేసుకుందామంటే, నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, లేకపోతే దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి ముఖంలో చూసి, అక్క నీవు మనుషుల దయను సంపాదించుకోవాలని కోరుకుంటున్నావా, లేకపోతే దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఒకసారి అడగండి, ఒకరినొకరు అడగండి, ఏం పర్లేదు. వాళ్ళని మీరు అడిగినట్టే మీరు కూడా వాళ్ళని అడిగి. రైట్, ఇది ప్రశ్న. ఈరోజు ఏంటిది? ఇది చెప్పాలి. అక్కడ ఏముంది? ఆ వాక్యంలో ఏముంది? ప్రశ్న ఉంది. ఏముంది చెప్పండి? ప్రశ్న మార్కు కనపడుతుంది అక్కడ. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. సో క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. ఏంటంటే, ఇప్పుడు నేను మనుషుల దయను కోరాలనుకుంటున్నానా, దేవుని దయను పొందుకోవాలని ఆశపడుతున్నానా? చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి తీసుకుపోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఎంతమందికి సంగీత వాయిద్యాలు తెలుసు? వైలన్ తెలుసా ఎంతమందికన్నా? వైలన్ అంటే ఇలా ఉంటుంది, దాన్ని ఇలా ప్లే చేస్తూ ఉంటారు. చెయ్యితోని ఇలా ముందుకు ఇలా వెనుకకు అంటూ ఉన్నప్పుడు అది రకరకాల శబ్దం చేస్తూ ఉంటుంది. తెలుసా మీకు? వైలిన్ తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయలేపండి. వండర్ఫుల్, రైట్. సో ఒక మంచి సంగీత విద్వాంసుడైనటువంటి, తన పేరు ఏంటంటే విజయ్. అందరు చెప్పండి. విజయ్ అనే పేరు మన చర్చిలో కూడా ఉన్నాయి కదా, రైట్. ఏదేమైనప్పటికీ ఈ విజయ్ అనేటువంటి ఒక మంచి సంగీత విద్వాంసుడు ఏం చేస్తున్నాడట అంటే, తన గుంటూరులో ఒక పెద్ద ఆడిటోరియం అంటే పెద్ద చాలామంది ఆ సంగీతాన్ని వినడానికి. చూడండి, ఇప్పుడు చాలాసార్లు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు, లేకపోతే ఇళయరాజా పాడిన పాటలు, ఇలా వేరువేరు సంగీత దర్శకులు వారు పాడినటువంటి పాటలను ఒక పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పాటను లైవ్లో వినడానికి, అంటే సినిమాల్లో వినేటువంటి వారు, లేకపోతే బయట వినేటువంటి వారు, ఆయన నిజంగా పాడితే ఆ పాట, ఎందుకంటే ఇప్పుడు సినిమా నటీనటులు దానికి యాక్షన్ చేస్తారు, కానీ ఒరిజినల్గా పాడిన వారు వేరే ఉంటారు కదా. ఒరిజినల్గా పాడినటువంటి సింగర్స్ వేరే ఉంటారు, కానీ సినిమాల్లో వాళ్ళు నటించాలి కాబట్టి ఆ పాట వీళ్ళే పాడినట్టు, వీళ్ళే రాసినట్టు, వీళ్ళే చేసినట్లుగా హావభావాలే కనపరుస్తారు. అయితే దానికంటే వెనకాల అనేక మంది సంగీత విద్వాంసులు చక్కటి సంగీతాన్ని అందిస్తారు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన సంగీత కళను ప్రదర్శించాలని ఒక ఆడిటోరియంలో కూర్చున్న చాలామంది ఆడియన్స్ వచ్చారనమాట. మొట్టమొదటిసారిగా ఆయన ఆ యొక్క వైలిన్ ప్లే చేస్తున్నప్పుడు
ఆయన చాలా పాటలకు ఆ యొక్క వయలిన్ని ప్లే చేయడం ప్రారంభిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ శబ్దానికి, లేకపోతే ఆయన వాయించేటువంటి వాయిద్యానికి ముక్తులైపోయి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక శ్వాస తీసుకొని వదిలినా, లేకపోతే పిన్నిస్ కింద పడ్డా, లేకపోతే రూపాయి కాయిన్ కింద పడ్డా కూడా మన ఏకాగ్రత దెబ్బతింటదేమో అని ఊపిరి బిగబట్టుకొని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆ పాటలు వింటూ వారు మనసులో తన్మయం పొందుతూ ఉన్నారంట. హల్లెలూయా. అలాంటి సందర్భంలో వారందరూ కూడా ఆ సంగీత విద్వాంసుడు వాయించేటువంటి ఆ యొక్క చక్కటి మధురమైన సంగీతానికి, ఆ మ్యూజిక్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయి వారందరూ కూడా వింటూ ఉన్నారు. కానీ వీరందరూ ఇట్లా కూర్చున్నట్లుగానే అందరూ కూడా ఆ పాటలన్నీ అయిపోయాయి. చివరి పాటకు కూడా ఆయన వయలిన్ ప్లే చేసినప్పుడు ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు, బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. కానీ ముందు రోలో, లేకపోతే ముందు వరుసలో కూర్చున్నటువంటి ఒక ముసలాయన చప్పట్లు కొట్టట్లేదు. వినాలి. హల్లెలూయా. ఏం చేయట్లేదు చెప్పండి? చప్పట్లు కొట్టట్లేదు. కొట్టకపోయేసరికి ఆ వ్యక్తిని చూసినటువంటి ఈ యొక్క సంగీత విద్వాంసుడు అన్ని పాటలు అయిపోయిన తర్వాత స్టేజ్ వెనకాలకు వెళ్ళి ఏడుపు ముఖం పెట్టి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఆడిటోరియం నడిపించినటువంటి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి పరుగున ఉరికొచ్చి, సార్ మీరు వాయించిన వాయిద్యానికి ప్రజల స్పందన చూడండి సార్, వారందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు, వారందరూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు, మిమ్మల్ని కలుసుకోవాలని, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలని, లేకపోతే మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్. మీరు బయటికి రండి, ఒకసారి ఆ కట్టెని ఇలా పక్కకు తీసి చూడండి, ఎంతమంది మీ యొక్క అభిమానులు ఉన్నాడో. ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? చప్పట్లు కొడుతూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు, అందరూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నారు. అవన్నీ కూడా తనకు సంతృప్తినివ్వలేదు. ఒక వ్యక్తి మాత్రం అందులో చప్పట్లు కొట్టట్లేదు. ఆ ముసలాయనను చూసి ఈ వ్యక్తి, స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తి చాలా నిరుత్సాహపడ్డప్పుడు ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెనకాల డయాస్ వెనకాల వచ్చి అడుగుతూ ఉన్నారు, సార్ మరి ఇంతమంది ఆనందంగా ఉన్నారు కదా, ఇంతమంది సంతోషంగా ఉన్నారు కదా, మీ ముఖంలో నవ్వు లేదేంటి, మీ ముఖంలో సంతోషం లేదేంటి, మీరు వాయించినటువంటి వాయిద్యానికి అందరూ ముక్తులైపోయారు, ఇంతమంది కూడా ఆనందంగా ఉన్నారు, మరి వీరందరినీ చూస్తే మీకు సంతోషం అనిపించట్లేదంటే ఆ వ్యక్తి ఒక మాట అంటున్నాడు. వినాలి అందరూ జాగ్రత్తగా. హల్లెలూయా. వీళ్ళందరూ నాకు చప్పట్లు కొట్టినా చప్పట్లు కొట్టకపోయినా నాకేమీ ఉపయోగం లేదు, కానీ ఆ ఒక్క వ్యక్తి చప్పట్లు కొడితేనే నాకు సంతోషం, ఎందుకంటే నేను వాయిద్యము నేర్చుకున్నది ఆయన దగ్గర అని చెప్పాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పాడు చెప్పండి? నేను వాయిద్యము నేర్చుకున్నది ఎవరి దగ్గర? అతని దగ్గరే. కాబట్టి నా గురువు గారు నన్ను చూసి చప్పట్లు కొడితే అప్పుడు నేను సరిగా వాయించానని, నేను సరిగా దానికి నేను ప్రతిస్పందించానని చెప్పి నాకు ఒక సంతోషం ఉంటుంది. కానీ ఈ ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు, మంచి విషయమే, అందరూ కూడా అభినందిస్తున్నారు, మంచి విషయమే, కానీ ఆ ముందు వరుసలో కూర్చున్నటువంటి ముసలాయన ఎవరో కాదు సార్, ఆయన నాకు ఆ వాయిద్యం నేర్పించినటువంటి నా గురువు గారు నన్ను ఈరోజు ఇంత పెద్ద స్థితిలో ఉంచడానికి గల కారణం ఆయనే. ఆయన దగ్గరనే నేను ఆ విద్య నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేను ఆ యొక్క కళని నేర్చుకున్నాను. ఈరోజు ఇంతమంది చప్పట్లు కొట్టినా కూడా నా ముఖంలో సంతోషం లేదు, ఎందుకంటే నా గురువు గారు చప్పట్లు కొట్టట్లేదు కాబట్టి ఆ బాధలో నేనున్నా అని చెప్పి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మానవులమైనటువంటి మనము ఎవరి చేత తయారు చేయబడ్డామంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ద్వారా మనమందరం తయారు చేయబడ్డాం. మన పోలిక ఎవరిది, మన రూపం ఎవరిది? చాలామంది ఏమంటారంటే పిల్లలు పుట్టగానే వారిని అంటూ ఉంటారు ఏంటంటే, నువ్వు నాయనమ్మ పోలికలు పుట్టావు, లేకపోతే నువ్వు తండ్రి పోలికలు పుట్టావు, నువ్వు తల్లి పోలికలు పుట్టావని, ఇలా రకరకాల పోలికలు మనం చెప్పుకుంటాము. కానీ అసలు సిసలైన పోలిక మనము ఎవరి రూపంలో తయారు చేయబడ్డామో, ఎవరి ద్వారా మనం తయారు చేయబడ్డామంటే దేవుని పోలికలో మనము నిర్మించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మనలను నిర్మించిన నిర్మాణకుడు, మనలను నిర్మించినటువంటి ఆ మహాదేవునికి మనం ఇష్టంగా జీవించినట్లయితే ఆయన చేత మనము దయను పొందుకున్న వారిగా, మెప్పును పొందుకున్న వారిగా ఉంటే
అప్పుడు మన జీవితంలో ఇంకా కొదువేమి కూడా ఉండదు. చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతా. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది చదువుకునేటప్పుడు ఒకవేళ పిల్లలుగా ఉన్నటువంటి సమయంలో మీకు చాలామంది టీచర్లో ఒకవేళ మిమ్మల్ని అభినందించవచ్చు, కానీ మనకు ఒక ఫేవరెట్ టీచర్ ఉండరా చెప్పాలి. హల్లెలూయా. చదువుకునేటప్పుడు అందరు టీచర్లు నచ్చరు మనకు కదా, ఎవరో ఒక్కరో ఇద్దరో మనకు ఫేవరెట్గా వీళ్ళంటే మనకు ఇష్టం, వీళ్ళు చెప్తే మనకు చాలా సంతోషం అనిపించేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి సమయంలో వీళ్ళందరూ మెచ్చుకున్నా మనకు సంతోషం అనిపించదు, కానీ కొన్నిసార్లు ఎవరైతే మనం ఇష్టపడ్డటువంటి వారు చెబితే మనం ఆనందపడతాం. చూడండి, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల ప్రశంస కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, చాలాసార్లు పిల్లల్ని మనము చప్పట్లు కొట్టి అభినందించి ప్రోత్సహించి ముందుకు నడిపించినప్పుడు వారు బాల్య దశలో నుంచి అభివృద్ధి పరచబడతారు, కొత్తగా మెరుగులు దిద్దుకుంటారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు గడుపుతారు. మన పిల్లల్ని మనం అభినందించినప్పుడు మన పిల్లలు సంతోషపడతారు, ఆనందపడతారు. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని నిర్మించాడు, ఈ విశ్వములో మనలందరినీ కూడా మాదిరిగా ఉంచాడు గనక మనము ధరించుకున్నటువంటి ఈ రూపం ఎవరిదంటే దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి చెప్పండి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకే దాని కింద మాట చూసినట్లయితే, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. కొన్నిసార్లు మా దగ్గర చుట్టాలండి, ఇవాళ మేము ఖచ్చితంగా పోవాలా. హల్లెలూయా. కొన్నిసార్లు మాకు చాలా ఆప్తులండి, మనం వారిని మేము మళ్ళీ పోకపోతే మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తారో రారో అని కొన్నిసార్లు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళినటువంటి సందర్భాలు అనేకంగా ఉంటాయి. హల్లెలూయా. అయితే మనుష్యులను సంతోష పెట్టాలని మనం చూస్తే దేవుణ్ణి సంతోషపరచలే. ఒకసారి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ మన ఇంటికి బంధువులు వచ్చారంటే వారికి అనేక రకాల వసతులు, అనేక రకాల పిండి వంటలు, ఇంకేదో వండి పెట్టి వారిని సంతోషపరచాలని ఆశపడతాం, మంచి విషయమే. అయితే ఒకవేళ ఆదివారం రోజు మన ఇంటికి చుట్టాలు వచ్చిరా అనుకుందాం. ఆదివారం రోజే మన ఇంటికి ఎవరు వచ్చారమ్మా చెప్పండి, చుట్టాలు వచ్చిరా అనుకుందాం. రాకొచ్చిండు, మా దేవుడు ఎప్పుడు మాకోసే ఉండే దేవుడు కదా, మా దేవుడు మంచోడు కదా, మమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా, మా దేవుడు ఎప్పటికీ మాతోనే ఉండే దేవుడు. ఒక్కరోజు చర్చి ఒకవేళ ఎగ్గొడితే లేకపోతే దేవుని సన్నిధికి ఉండకుండా ఉంటే ఏమవుతుందని మనం అనుకోవచ్చు. కానీ ఒక విషయం చూడండి, దేవుని ఒక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకసారి మనము ఎవరికి సాదృశ్యంగా ఉండాలంటే లోకానికి సాదృశ్యంగా ఉండాలి. మన ఇంటికి రాగానే ఇంటికి తాళం పెట్టుంది అనుకుందాం, పక్కింటి వాళ్ళని అడిగారు అనుకుందాం, ఏమండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళారంటే అప్పుడు మన గురించి ఒక సాక్ష్యం వినపడాలి. ఏంటంటే వాళ్ళు ఆదివారం రోజు ఇంట్లో ఉండరండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి అంటే దేవుని మందిరంలోకి వెళ్తారు, దేవుని సన్నిధిలో వాళ్ళు గడుపుతారు, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటారనేటువంటి ఒక సాక్ష్యము మన ద్వారా సమాజానికి కనపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఒకవేళ మనం సంతోషపరచకపోతే మనం ఆయనకు దాసులముగా ఉండలేం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని దాసులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలంటే మనుషులను సంతోషపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు చప్పట్లు నేను చూపెడతంటే కూడా చెప్తలేరు మీరు కదా, అంటే మీరు ఇక్కడ లేరు కదా, మీరు ఎక్కడున్నారు, ఏ గ్రీకు దేశంలోనో లేకపోతే అమెరికాలోనో లాస్ ఏంజల్స్లోనో ఎక్కడున్నారో నాకు తెలియదు. మరి హల్లెలూయా. మీరు ఇక్కడే ఉండురు గాక, మీ మనసు కూడా ఇక్కడే ఉండును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ చప్పట్లు కొట్టినా కూడా ఆయనకేం కలగలేదు, సంతోషం. ఎందుకు కలగలేదు చెప్పండి? ఒక్క వ్యక్తి చప్పట్లు కొట్టకపోతే ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు ఈ వ్యక్తి? ఆయన ఈయనకు గురువు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఈయనకు గురువు కాబట్టి మనుషులను సంతోషపరిచేవారుగా ఉంటే దేవునికి మనం దాసులంగా ఉండలేమని బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట మనకు రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం.
ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తనకు తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు మనమే మెచ్చుకుంటూ ఉంటాం కదా, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనము ఎవరి ద్వారా మెచ్చుకోబడాలి చెప్పండి గట్టి చెప్పండి. ఎవరి ద్వారా? దేవుని ద్వారా మనం ఏం పొందాలా? మెప్పు పొందాలా. దేవుని ద్వారా మనం ఘనత పొందాలా. ఈ విషయంలో మరి చూడండి, మనం గమనించినట్లయితే దావీదు మహాశయుడు ఏం చేసేటంటే ప్రభువును మాత్రమే సంతోషపరిచేటువంటి ఒక తలాంతును కనుక్కున్నాడంట. ఏంటంటే ఆయన వాయించే వాయిద్యము ద్వారా ఆయన వాయిస్తున్నప్పుడు, ఆయన పాటలు కీర్తనలు పాడుతున్నప్పుడు ప్రభు యొక్క మనస్సు స్పందించేదంట, పులకరించేదంట. అసలు ఆయన వాయించే ప్రతి వాయిద్యము, ఆయన వేసే ప్రతి నాటిక లేకపోతే డ్యాన్స్లు సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి గొప్ప నైపుణ్యాన్ని చూసినప్పుడు ప్రభువు మనస్సు సంతోషపరచబడేది. అందుకే అక్కడ వాయిలిన్ ప్లేయర్ చూసినాం. అదేవిధంగా స్తంబురతోను సితారతోను దేవుని ఆ వాయిద్యాలు వాయించినటువంటి గొప్ప గొప్ప ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం. కానీ మరి బైబిల్లో మొట్టమొదటిగా సంగీతాన్ని ప్రవేశపెట్టింది, సంగీతాన్ని పరిచయం చేసింది ఎవరంటే దావీదు. అందరు చెప్పండి ఎవరు? ఇప్పుడు చాలా రకాల వాయిద్యాలు వచ్చినాయి. జాజ్ ఉంది, మన దగ్గర ప్యాడ్ ఉంది, డోలక్ ఉంది, ఆ తర్వాత కీబోర్డ్, గిటార్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. కానీ బాధాకరం ఏంటంటే వాయించేటోళ్ళు లేరు. ఎవరు లేరు చెప్పండి? వాయించేటోళ్ళు లేరు. మనుషుల్ని వాయించేటోళ్ళు ఉన్నారు కానీ ఇవి వాయించేటోళ్ళు లేరు. సరే, ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే వాయిద్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే ఆ వాయిద్యాలు ఈరోజు వీటిని బట్టి మనం సంతోషపరచబడుతున్నాం కదా. ఇంత ముందుకు ఆ వేటగాని ఊరిలో నుండి పాట మనం డాన్స్ వేస్తున్నప్పుడు, ఆ బీట్ వస్తున్నప్పుడు మనకేమనిపించింది? డాన్స్ వేయాలనిపించింది. హల్లెలూయా. అలాగే దావీదు మహాశయుడు కూడా తన వాయిద్యముతో ప్రభువు మనస్సును సంతోషపరిచేటువంటి గొప్ప నైపుణ్యాన్ని కూడా కలిగి ఉన్నాడట. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఏంటంటే ప్రభువు చేత మెచ్చుకోబడాలి మనం. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి? మనల్ని ప్రభువు మెచ్చుకోవాలి. కాబట్టి అందుకే మంచి మాట ఏంటంటే ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం యోగ్యులం కావాలంటే మనం ఎవరి చేత మెచ్చుకోబడాలా? చెప్పాలి గట్టిగా. ప్రభువు చేత. ఇప్పుడు దావీదును దేవుడు మెచ్చుకున్నాడా లేదా? చెప్పాలా. అంటే ఒక సమయంలో పడిపోయాడు, ఒక సమయంలో ఒక పాపం అనేటువంటి దానిలో కూరుకొని పోయాడు, అది వేరే విషయం. కానీ దేవుడు క్షమించాడు, దావీదుకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. కానీ దావీదు చేసిన ఆరాధన, దావీదు చేసినటువంటి గొప్ప ఆ కీర్తన, దావీదు రాసినటువంటి గొప్ప కీర్తన, ఇంకా ఆయనను తన్మయం చెందించేటువంటి ప్రతి మాట కూడా దేవుని నామము గణపరచు రీతిగా మెచ్చుకుని రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ చూపెట్టండి. అందరు చూపెట్టండి. అందరు చెప్పండి నాతో, విలువైన సువార్త అన్నాడు. ఒకసారి గట్టి చెప్పాల. విలువైన సువార్త. ఇది ఎవరి చేతిలో పెట్టాడంట దేవుడు అంటే? మన చేతిలో పెట్టాడంట. మన చేతిలో పెట్టినప్పుడు మనమందరం కూడా ఆయన వలన ఎంచబడిన వారమై ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. మనుషులను సంతోషపెట్టడం ద్వారా ఎలాంటి ఉపయోగము లేదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి మేలులు చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు
దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధగా వినాల్సిందిగా, నేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రభువును బట్టి ప్రాధేయపడుచున్నాను. 1 రాజులు 8వ అధ్యాయం 61వ వచనం చూద్దాం. 1 రాజులు 8వ అధ్యాయం 61వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందన్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేయుకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఆయన కట్టడలను, ఆయన వాక్యమును మనకు ఒక మంచి బహుమానంగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధంగా ఉండాలంట. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మరి ఆర్మీకి వెళ్ళేటువంటి వారు ఆర్మీకి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మరి మిగతా వాళ్ళకి ఒకవేళ తిరిగి వస్తామో రామో తెలియదు, కానీ మేమైతే వెళ్తున్నామని చెప్పి వాళ్ళు వెళ్తున్నప్పుడు చాలాసార్లు ట్రైన్ల దగ్గర మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఏడ్చినట్టుగానే అందరు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే మరి కొన్నిసార్లు వాళ్ళు దేశ సరిహద్దులలో వెళ్తున్నప్పుడు క్షేమంగా వస్తారో రారో తెలియదు, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, కానీ వారు మరి దేశం కోసం మా ప్రాణాలు మేము అర్పించుకోవడానికైనా మేము సిద్ధమే అని చెప్పి బహుబలంగా వారు మన బార్డర్స్లో పనిచేయడానికి సైనికులుగా వెళ్తున్నారు. అయితే క్రీస్తు సువార్త అనేటువంటి ఆయుధము మనకు అప్పగించబడిన తర్వాత మనం కూడా ఈ దేశంలో మనము జన్మించినందుకు, మనం పుట్టినందుకు ఆయన ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనము కూడా స్థిరులుగా సర్వసిద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. జాన్ గస్టన్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికా దేశం నుంచి ఆఫ్రికాకు సువార్త కొరకు వచ్చారు. ఈ దేశానికి చాలామంది సువార్థికులు వచ్చారు. చాలామంది మిషనరీలో మరి భారతదేశానికి పంపబడ్డారు. కారణం ఏంటంటే భారతదేశంలో అక్షరాస్యతను నింపాలని, వారికి విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి, వారికి చక్కటి మరి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి చాలామంది మిషనరీలు వచ్చారు. అందులో ఇతను కూడా ఒక వ్యక్తి, మరి జాన్ గస్టన్ అనేటువంటి వ్యక్తి, తన భార్యను తీసుకొని ఇద్దరు కలిసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని చెప్పి ఆశపడి వారిద్దరు కూడా మరి ఆ యొక్క ఆఫ్రికా దీవులలో సువార్తను ప్రకటించడానికి వెళుతున్న సమయంలో ఒక చిన్న దోమ గుట్టింది తన భార్యకి. ఏం గుట్టింది చెప్పండి? అడవి దోమ. హల్లెలూయా. వాళ్ళు తెల్ల జాతీయులైనందుకు మరి వారి యొక్క చర్మము, వారి యొక్క ప్రదేశం వేరు. ఎందుకంటే వారందరూ కూడా మరి అమెరికా లాంటి దేశాల్లో మరి ఆ దేశాలన్నింటిలో చక్కగా కూల్ ఉంటుంది, మంచిగా వాతావరణం అంతా కూడా ఇంత వేడి కానీ మనము చూస్తున్నటువంటి ఎండ వాళ్ళకి ఉండదు. చాలా సున్నితంగా పెరుగుతూ ఉంటారు. ఆ ఏరియాస్లో చల్లగా ఉంటుంది కాబట్టి మరి వారి చర్మము నల్లగా ఉంటుందా? ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. మరి ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎడారి ప్రాంతాలు అవన్నీ కూడా, ఆ ఎడారి ప్రాంతాల్లో ఇసుక దీవులు, ఇసుకతో కూడుకొని ఉంటుంది కనుక వర్షము లేకపోతే చలి, ఉష్ణోగ్రత లేకపోవడం ద్వారా ఆఫ్రికా లాంటి, నైజీరియా లాంటి ఈ ఖండాలన్నిటిలో కూడా మరి సూర్యకాంతి ఎక్కువగా వారి మీద తాకడం ద్వారా వారంతా కూడా నలుపుగా వారందరూ కూడా జన్మిస్తూ ఉంటారు. అందుకే చూడండి, కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే ఏసీలో ఒక 10 రోజులు ఉంటే మనం కూడా తెల్లగా కొద్దిగా రంగు మారే అటువంటి ఆ క్రమం జరుగుతుంది. ఎండలో ఒకవేళ బాగా కష్టపడి ఆ ఎండలో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ముఖంలో ఉన్నటువంటి ఛాయ తగ్గిపోతుంది. అయితే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చూడండి, మరి ఆ తెల్ల జాతీయులు భారతదేశానికి వచ్చారు, అలాగే ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు, ఇంకా అనేక దీవులలో సువార్తను ప్రకటిస్తానికి వెళ్తున్నప్పుడు వారు వెళ్ళినటువంటి ఆ దీవిలో ఒక చిన్న దోమ కుట్టిందంట తన భార్యకి. ఏం కుట్టింది చెప్పండి? చిన్న దోమ కుట్టింది. ఆ దోమ కాటు మరి కుట్టినప్పుడు మెల్లమెల్లగా తన బాడీలోకి జ్వరం వచ్చింది.
తన బాడీ మొత్తం కూడా మరి డిహైడ్రేట్ అయిపోయింది, రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు వారు ఉన్నటువంటి దీవిలో, ఆఫ్రికా ప్రాంతంలో అక్కడ ఎలాంటి వైద్యులు లేరు. ఎవరు లేరు చెప్పండి? వైద్యులు లేరు. ఈరోజు అంటే మనకు ఒక్క బండి మీద సర్ర అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. ఏదైనా జరిగిందంటే నిమిషాల మీద మన దగ్గరికి రొయ్యు అని ఏమొస్తుంది? అంబులెన్స్ వస్తుంది. ఇంకా రకరకాల వెసులుబాట్లు మనకున్నాయి. కానీ అలాంటి సందర్భాల్లో వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో అలాంటివేమీ కూడా లేనప్పటికీ మరి తను ఏం చేశాడంటే ఈ దీవి నుంచి ఇంకొక దగ్గర ఒక చిన్న కుగ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడని తెలిసింది. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా భార్యను ఎలాగైనా నేను బ్రతికించుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. కానీ వెళ్తున్నటువంటి క్రమంలో వెళ్ళడానికి మార్గం ఏం లేదు, పడవ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తన భార్యని రెండు చేతులతో ఇలా ఎత్తుకొని వచ్చి ఆ పడవలో పెట్టాడు. పడవలో పెట్టుకొని మెల్లగా వచ్చి రానటువంటి సమయంలో తన భార్యను రక్షించుకోవడానికి అటు ఇటు పడవను నెట్టుకుంటూ మెల్లగా ఇంకొక చిన్న కుగ్రామానికి చేరుకొని ఆ చేతులలో తన భార్యను పట్టుకొని హాస్పిటల్ దగ్గరికి వెళుతున్నటువంటి సందర్భంలో తీసుకొని వెళ్ళి డాక్టర్ గారు ఉన్నటువంటి స్థలంలో ఆ యొక్క బెడ్ మీద పడుకోబెట్టే సమయంలోనే తను తన తుది శ్వాసను విడవడం ప్రారంభించింది. విడుస్తున్నటువంటి సమయంలో తనకు తెలుస్తుంది ఏంటంటే తను మరణానికి అప్పగించబడబోతుంది, చనిపోబోతుందని తెలిసినటువంటి సమయంలో తన భర్త చెవిలో ఒక మాట చెప్తుంది. ఆ భర్త చెవిలో చెప్పినటువంటి మాట చెప్పి వెంటనే భార్య కన్ను మూసింది. వెంటనే తన భార్య చనిపోయినప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు తనను చూసి ఇంకా చనిపోయింది, తీసుకొని వెళ్ళండి అని చెప్పనన్నప్పుడు తీసుకొని వెళ్ళి మరలా తను ఉన్నటువంటి దీవి దగ్గరికి తీసుకొని వచ్చి తనకు తానే ఆ యొక్క భూమిని తవ్వుకొని ఇంకా సమాధి కార్యక్రమం అంతా చేశాడు. సమాధి కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు నుంచి మళ్ళీ సువార్త పని చేయడం ప్రారంభించాడు, దేవుని పని చేయడం ప్రారంభించాడు. చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏమంటున్నారంటే సార్, మరి అంటే నేను సార్ అని చెప్తున్నాను కానీ వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకున్నారో నాకు తెలియదు. సో మొత్తానికైతే వారు ఆ డాక్టర్ గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క గ్రామానికి సువార్త కోసం వచ్చినటువంటి జాన్ గారు తన భార్యను మా దగ్గర తీసుకొచ్చే సమయానికే తను చనిపోయింది. కానీ తను చనిపోయే ముందు ఆ భర్త అయినటువంటి జాన్ గారికి చెవిలో ఏదో చెప్పింది. ఆ చెవిలో చెప్పిన మాట విన్నటువంటి ఆయన అక్కడి నుంచి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ చెవిలో చెప్పిన మాట ఏంటో నాకు తెలియదు, కానీ వీలైతే మీరు అడుగుతారా అని వాళ్ళు ఉన్నటువంటి గ్రామస్తులకు చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ఆయన దగ్గరికి వచ్చారంట. సార్, మేమైతే మీకేం చేయలేకపోయాం, కానీ మీరు మా కోసం చాలా కష్టపడ్డారు, మా భాష నేర్చుకున్నారు, మాకు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు, అన్నీ మంచి వసతులన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు, కానీ చివరికి మీ భార్యను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఒకరోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచిపోయింది, మూడో రోజు మళ్ళీ మీరు మీ పనులలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని ప్రేమ గురించి మాకు చెప్తా ఉన్నారు. అసలు మీ భార్య మీ చెవిలో ఏం చెప్పిందని అడిగాడంట. ఏమడిగాడని చెప్పండి? మీ భార్య మీ చెవిలో ఏం చెప్పిందంటే, అప్పుడు తన కన్నీరు గారుస్తూ అంటుంది ఏంటంటే, నేను చనిపోతా కావచ్చు, నేను చనిపోయేటువంటి క్షణాలు నాకు దగ్గర పడ్డాయని నాకు అర్థమవుతుంది. ఒకళ్ళు నేను చనిపోయినా కానీ నువ్వు నిరుత్సాహపడొద్దు. దేవుడు నిన్ను ఈ యొక్క దేశానికి పంపించినటువంటి నీ ఉద్దేశం నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను మర్చిపోవద్దు. నీవు కృంగిపోవద్దు. నేను చనిపోయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసంతో దేవుడు పంపించిన పిలుపును బట్టి నీవు సువార్త చేయని చెప్పి తన భార్య తన చెవిలో చెప్పిన మాటను బట్టి తిరిగి 2 రోజులు అవ్వలేదు, 3వ రోజుకి మళ్ళీ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇలాంటి వారు ఎంతోమంది వారి ప్రాణాలను త్యాగం చేస్తే సువార్త మనకు వచ్చిందండి. మన చేతికి సువార్త వచ్చిందంటే ఇదేదో ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఫ్యాషన్గా మనం బైబిల్ పట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం, అటు ఇటు వెళ్తున్నాం. ఇవాళ రేపు ఒక 4-5 మాటలు వస్తే పాస్టర్ అయిపోవచ్చు ఈజీగా, ఇంకా 4-5 మాటలు వస్తే బిషప్ కూడా అయిపోవచ్చు, ఇంకా 4-5 మాటలు వచ్చి ఏమైనా అయిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ నువ్వు దేవుని బిడ్డవు కావాలి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా అవ్వచ్చు, కానీ నువ్వు వాటన్నిటికంటే ముందు దేవునికి కుమారునిగా మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన విలువైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఈరోజు అనేక మంది వారి ప్రాణాలను వెలగా అర్పించారు, క్రయధనంగా
ధారపోసారు. కాబట్టి ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే కొన్ని ఏరియాస్లో చాలా ప్లేసెస్లో మనకు ఒక పాత సమాధులు కనపడతాయి, వాటి మీద క్రాస్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో మిషనరీ, మనకు సంబంధం లేదు, మనకు ఆయన ఎవరో తెలియదు, కానీ దాని మీద ఇంగ్లీష్ పదాల్లో ఆయన ఇక్కడ నుంచి ఆయన ఉన్నటువంటి దేశము, నగరం అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అనేక గ్రామాల్లో, అనేక మారుమూల ఆ గ్రామాల్లో మనం చూడగలుగుతాం. కారణం ఏంటంటే మనకంటే ముందు చాలామంది వారి ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు రక్షణ సువార్తను మన కొరకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా దేన్ని పట్టుకోవాలంటే, కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధంగా ఉండునుగాక. హల్లెలూయా. ఒక అక్క నేను అడిగాను, అక్క నువ్వు బాప్తిసం తీసుకున్నావా, మరి బాప్తిసం తీసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడే నేను బాప్తిసం తీసుకోను, కానీ నేను ఒకవేళ ముసల్దాన్ని అయిపోయినప్పుడు ఇంకా చనిపోయే టైంలో నేను బాప్తిసం తీసుకుంటా. హల్లెలూయా. ఎందుకు బాప్తిసం తీసుకుంటే మనం ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే మేము ఉండలేం, కాబట్టి మాకు ఇష్టమైనప్పుడు మేము బాప్తిసం తీసుకుంటాం. చాలామంది ఈ రోజుల్లో పెళ్లి కోసం బాప్తిజం తీసుకునే వారు చాలామంది ఉంటారు. అయితే పెళ్లి కోసం తీసుకునే బాప్తిజం అయినప్పటికీ కూడా నిజమైనటువంటి స్థిర మనస్సు కలిగి ఖచ్చితంగా దేవుని కొరకు వారి జీవితాలు అర్పించుకొని బాప్తిజం తీసుకుంటే ఖచ్చితంగా దేవుని నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ విలువైనటువంటి రక్షణ సువార్త నీకు వచ్చిందంటే కారణం ఏంటంటే దాని వెనుక ఎంతోమంది హతసాక్షులుగా చనిపోబడ్డారు. ఒకానొక సందర్భంలో సౌలు దేవుని ప్రజలను హింసించినప్పుడు దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా నీవు నా ప్రజలను ఎలా హింసిస్తున్నావంటే, దుర్మార్గుడైనటువంటి వాడు, నరహత్యలు చేసినటువంటి వాడు, పాపాత్మునిగా అనేక మంది ఆ గొంతులను కోసినటువంటి సౌలును దేవుడు ఏం చేశాడంటే పట్టుకున్నాడు. హల్లెలూయా. పట్టుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే సౌలును పౌలుగా మార్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితాలు కూడా ప్రభువుకు అర్పించుకొని ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకున్నట్లయితే అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మొట్టమొదటి మాట మనం చూసాం ఏంటంటే, మనుషులను సంతోషపరిచేటువంటి వారిగా మనము ఉండొద్దు, కానీ దేవునిని సంతోషపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. అందరు చెప్పండి, ఎవరిని సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండాలి? దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచకపోతే మనము దేవునికి దాసులము కాలేం, దేవునికి ఇష్టలము కాలేం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వాయిద్యం వాయించినటువంటి వ్యక్తి ముఖంలో సంతోషం ఎందుకు లేదు చెప్పండి? ఆ గురువు గారు చప్పట్లు కొట్టలేదు కాబట్టి ఈయనకేమైంది? సంతోషం లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, లోకములో దేవుని ఒక మంచి మాట ఉంది ఏంటంటే, మనుష్యులు మిమ్మల్ని పొగిడితే అది మీకు శ్రమ అట. తెలుసా మీకు మాట? హల్లెలూయా. రెఫరెన్స్ ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం నా నిమిత్తము 11వ వచనం చూద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. రైట్. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ఏంటంట? ధన్యులంట. హల్లెలూయా. అయితే మీరు ఒకవేళ ధన్యులుగా ఉండాలంటే మీరు ఏం పడాలా? నిందలు పడాలా, అవమానాలు పడాలా కదా, ఇబ్బందికర పరిస్థితులు పడాలి. ఇవన్నీ పడ్డప్పుడు కొన్నిసార్లు మనల్ని బట్టి అనొచ్చు, ఇక నువ్వు కనుక నమ్ముకున్నావులే యేసు ప్రభుని, నువ్వు నమ్ముకోవడం ద్వారా ఏం లాభం పొందుకున్నావు అని అనొచ్చు మనల్ని. హల్లెలూయా. ఎందుకంటే వారికి మన దేవుని యొక్క విలువ, మన దేవుని యొక్క ఘనత, మనం ఈరోజు ఆయన మన జీవితాల్లో ఏమేమి మార్చాడో, మనం ఎంత మార్చుకొని మన జీవితాన్ని సిద్ధంగా చేసుకొని ఉన్నామో వారికి తెలియదు. కనుక
ప్రజలు నానా రకాలుగా నానా విధాలుగా అనుకుంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఏంటంటే దేవుడు మనకు విలువైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు కనుక ఆయన పిల్లలైనటువంటి మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా ఉండడం కొరకు మన జీవితాలను ప్రభు కొరకు పణంగా పెడదాం. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా నేను వేసిన ప్రశ్న మళ్ళొకసారి మిమ్మల్ని వేయాలని ఆశపడుతున్నాను. ఏంటా ప్రశ్న చెప్పండి? చెప్పాలా? ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరిచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్ట చూచిన వాడనైతే క్రీస్తుకు దాసుడను కాలేను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ వారంలో, ఈ నెలలో, లేకపోతే పోయిన సంవత్సరంలో, పోయిన నెలలో ఎప్పుడైనా ప్రభువు మనస్సును గాయపరిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మనంగా ఆలోచన చేసుకుందాం. అలాంటి సందర్భాల్లో ఒకవేళ ప్రభువును మనం గాయపరిస్తే మనం ఒక తీర్మానం తీసుకుందాం ఈరోజు. ఏంటంటే, దేవా, ఈరోజు నేను వాక్యం ద్వారా విన్నాను ఏంటంటే, మనుషులను సంతోషపరచడం ద్వారా నాకు ఉపయోగం లేదు, కానీ నేను నీకు దాసునిగా నేను ఉండాలంటే నిన్ను సంతోషపరుస్తాను. నువ్వు నన్ను తయారు చేసినటువంటి విధానాన్ని బట్టి, నువ్వు నన్ను నిర్మించినటువంటి విధానాన్ని బట్టి నిన్ను సంతోషంగా జీవిస్తాను, నీ కొరకు నిన్ను సంతోషపరిచేటువంటి క్రమాన్ని జరిగిస్తాను అని ఎంతమంది తీర్మానం చేసుకుంటారో ఒకసారి చేయలేపు చూపిస్తారా? మిగతా వాళ్ళందరూ పైకి లేపండి. వండర్ఫుల్. హల్లెలూయా. అంటే ప్రభువును సంతోషపరిచేటువంటి క్రమాన్ని మనము జరిగించాలి. కొన్నిసార్లు మనం చేతులు లేపినప్పుడు దేవుడు చూస్తాడు, కాబట్టి దేవుడు చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే చేతులు లేపినందుకైనా ఖచ్చితంగా మనము ఉండడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. చేతులు లేపినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని బలపరుస్తాడంట. రైట్, ఈమెలో ఆశ ఉంది కాబట్టి ఈ రోజు నుంచైనా నా బిడ్డకు నేను సహకారిగా ఉండాలి, నేను తనకు మరి ఏదేదైతే అవసరమో అవన్నీ కూడా అందించాలని ప్రభు మనల్ని బట్టి కోరుకుంటాడు కనుక ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. మనుషులను సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండకుండా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా మనం ముందుము గాక. హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు మనం వాక్యం వింటున్నాం కదా, ఇన్ని వాక్యాలు మనం వింటున్నాం కదా, మరి కొన్ని మాటలు మనం వినొచ్చిందంటే, పుట్టెడు ఆనందంలో బొర్లిన ఏమవుతుందంట? అంటే అంతనే అంటుతుందంట. హల్లెలూయా. అది ఆనందం. ఒకళ్ళ బురదలో పడితే అంత అంటుతుందా? ఎందుకట్లా? అది బురద కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆనందం ఎందుకు కొంచెం అంటుతుంది, బురద ఎందుకు ఎక్కువ అంటుతుంది చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే మనం ఆనందంగా ఉండడం ఒకరికి ఇష్టం లేదు. చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు? హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నా భార్యకి ఇష్టం లేదు అసలే నేను సంతోషంగా ఉండడం అంటాడు ఒక ఆయన. హల్లెలూయా. ఒకవేళ మీరు భర్తల గురించి అనుకో, నా భర్తకు నేను సంతోషంగా ఉంటే అస్సలు ఇష్టం లేదు అయ్యగారు అన్నట్టు. హల్లెలూయా. మీ సంతోషము ఎవరు నవ్వినా నవ్వకపోయినా మనం సంతోషంగా ఉండాలని దేవుడు మన గురించి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే, నీ దుఃఖ దినములు నేను సమాప్తము చేస్తానంటున్నాడు. కాబట్టి మనుషులను నమ్ముకుంటే ఎప్పుడు మనకు దుఃఖమే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు దగ్గర వాళ్ళని చెప్పి అరే నేను ఇది చేసిన తెలుసా, ఇట్లా అయింది తెలుసా అని చెప్పి అన్నీ మనం చెప్తాం కదా. చెప్పిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? విన్నట్టే నటించి విన్నట్టుగానే ఉండి ఆమె పోయి ఇంకొక ఇంటికి ముట్టిస్తుంది కదా. ఇంకొక ఇంటికి ముట్టిస్తే అది ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా. ఇప్పుడు ఏమొచ్చింది? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత ఇంకేమొచ్చినాయి? రకరకాలు వచ్చినాయి కదా. సీసీ కెమెరాలు ఇవన్నీ వచ్చినాయి కదా, రకరకాలన్నీ వచ్చినాయి కదా. మరి రాముడు అన్నాడు పొద్దున, సీసీ కెమెరాలు ఉంటే బాగుండంటే నేను అన్న ఏంటంటే, ఒక 10 మంది ఆడోళ్ళు ఎక్కడుంటే అదే పెద్ద సీసీ కెమెరా అని చెప్పింది నేను. 10 మంది ఆడోళ్ళు ఉన్నారంటే అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు అటు చిన్న గుస్స సౌండ్ వినపడ్డా కూడా వెంటనే ఇంకో నిన్ను చూసే గుసగుస చెప్తాను తెలుసా, ఏదో గునుగుతుంది తెలుసా అని చెప్పి లేని దాన్ని కూడా బుట్టిగలం మనం కదా. రైట్. హల్లెలూయా. కొన్నిసార్లు ఉట్టిగా జోకేసినోడు బాగానే ఉంది, జోకు విన్నోడు బాగానే ఉన్నాడు, మధ్యలో నవ్వినోడు కొట్టిండట. ఏమైంది చెప్పండి? ఏమైంది? మధ్యలో నవ్వినాన్ని బాధిరట. నువ్వు నన్ను చూసి నవ్వుతా అంటే, అరే వాడు అన్నోడిని ఏమంటలేవు,
నేను విన్నోని నన్ను ఏమంటలేవు, కానీ మధ్యలో నవ్వినందుకు నన్ను నువ్వు కొడుతున్నావు అంటే కొన్నిసార్లు ఇట్లాంటి సందర్భాలు మన జీవితాల్లో కలుగుతాయి. హల్లెలూయా. మనం నవ్వడం ద్వారా ఒకవేళ ఓర్వలేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ మనం నవ్వాలని, మనం సంతోషంగా ఉండాలని, సంతోషంగా అయిన సన్నిధిలో గడపాలని ఒకరు కోరుకుంటున్నారు. ఎవరది? కట్టి చెప్పాలా? కట్టి చెప్పాలా? కట్టి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ప్రభువును సంతోషపరిస్తే ప్రభువు మిమ్ములను సంతోషపరచాలి. అనే చెప్పండి, మనం ఎవరిని ఫస్ట్ సంతోషపరచాలా? దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? మనల్ని సంతోషపరుస్తాడు. కాబట్టి ఒక మంచి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటున్నట్లయితే ప్రభువును సంతోషపరిస్తే ఎవ్వరూ దోచుకోలేని ఆనందాన్ని, ఎవ్వరి దగ్గర దొరకని సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చి నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నతమైన శిఖరాలను ఎక్కించి గొప్ప కార్యాలని జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, దేవా నాకు సంతోషం దయచేయి అనండి ఒకసారి. సంతూర్ సబ్బ అడిగినట్టు అడుగుతాను. మీరు ఏం కావాలి? ఏం అడుగుతాను చెప్పండి? సంతోషం అనండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, నవ్వుతే ఎంత సంతోషంగా ఉన్నారు, మీ ముఖాలు చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తాయి. ఒక్కొక్కరు ముఖంలో వెలిగిపోతాను, ఇట్లా లైట్లు కూడా అవసరం లేదు మీకు. ఎందుకు? మీ ముఖంలో ఏముంది ఇప్పుడు? సంతోషం. ఒకసారి ఇట్లా పెట్టండి, అందరూ ఇట్లా పెట్టండి, సీరియస్గా పెట్టండి అందరు చూద్దాం. మామూలుగా ఒక్కొక్కరు రౌడీలు, గుండాలు, పెద్ద 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 కదా. ఇదంతా కూడా మన మొక్క కవలికలు మార్చేది ఎవరంటే అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటిలో ఎప్పుడు ఏముండాలా? గట్టి చెప్పాలా? సంతోషం ఉండాలి. మన సంతోషాన్ని చూసి సాతానికి ఏమనిపించాలా? ఇక నేను ఎన్నన్నా విమర్శించేవాడంట, వాడిని రోట్లేసి దంచినా కూడా వాడు ఏం చేస్తాడట? వాని దగ్గర ఉంది, వాని దగ్గర ఏముందిరా దమ్ము, దెబ్బలు తిన్న నా దగ్గర ఉంది అంటాడట. వాడు దెబ్బలు తిని కూడా, హల్లెలూయా, దెబ్బలు తిని కూడా ఏమంటాడట అంటే, కొట్టిన ఆయన దగ్గర ఏముంది, తిన్న నా దగ్గర ఉంది అన్నాడట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడే, చూడండి, దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, ఆయన సన్నిధిలో దీవెన కలదు, ఆయన సన్నిధిలో సర్వ సంతోషం కలదు. కనుక మరి ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా తృణీకరించే అటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టే అటువంటి దేవుడు కాదు. కనుక ఈరోజు సువార్త మనకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మనము మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోష పెట్టువారమై బోధించుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే మనము దేవుణ్ణి ఏం చేయాలా? హల్లెలూయా. నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరు ఇంటికి పోయి ఒకళ్ళ చెక్కలిగిలా పెట్టారు నవ్వాలని, అట్లా కాదు. నవ్వు రావాలంటే అది ఎట్లా రావాలా? హృదయ అంతరంగములో నుంచి రావాలి. అది ఎవరు కూడా దోచుకోలేరు. కాబట్టి ఒక్కసారి అందరం సంతోషంగా ఆనందంగా ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హా అంటేనే సంతోషం. హల్లెలూయా. ఫస్ట్ మనము హల్లెలూయా అనే పదంలో మనం చూస్తున్నాం ఏంటంటే, హా నవ్వేటప్పుడు ఏమంటే హా అంటాం కదా. అట్లనే దేవుడు మన జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చి ఆయన్ను స్తుతించినటువంటి మనము, ఆయన ఆరాధిస్తున్నటువంటి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. రైట్, మంచిది. మరి ఈరోజు ఇంత వాక్యం విన్నాం, మనం 2 ఉదాహరణలు చెప్పిన, మరి చాలాసేపు చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఎగిరినాము, సంతోషంగా గడిపినాము, ఇంకా చాలా చేసినాం. మనం దేవుని సన్నిధిలో చూస్తుంటేనే 1:30 అవుతుంది కదా. కడుపులో ఏం పరిగెడుతున్నాయి? ఏం పరిగెడతలేవా? ఏనుగులాగా ఉన్న వాళ్ళకి ఏనుగు పరిగెత్తొచ్చేయం, చెప్పలేము, నాకు తెలియదు. హల్లెలూయా. కడుపులో ఏనుగు పరిగెడుతుందంటే అది ఒకవేళ ఏనుగు ఆకారంలో ఉన్న వాళ్ళకైతే ఏనుగు పిల్ల ఒకవేళ చాలా బరువు ఉన్నా కానీ అది అది చిన్న పిల్లలాగానే అనిపిస్తుంది కదా. కడుపులో ఒకవేళ మన ఏం పరిగెత్తపోయినా ఈరోజు మనం ప్రభు కొరకు పరిగెత్తాలి. ఎవరి కోసం పరిగెత్తాలి చెప్పండి? అనగానే ఒక ఆమె చర్చి వదిలిపెట్టి బయట గుర్తునే ఉందట. పట్టుకొని ఆపి ఎడిపోతాను అంటే, అయ్యగారు చెప్పిండు, నాకేం చెప్పిండు? ప్రభు కొరకు. అయితే అట్లా పోతే అది పారిపోవడం అంటారు, దాన్ని పరిగెత్తడం అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఏదేమైనప్పటికీ రైట్, మీ జీవితాల్లో దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుందాం ఈరోజు? ఎప్పుడు బాధపడ్డట్టు, ముఖానికి ఎవరో పేడగొట్టినట్టు అట్లుండొద్దు. మనం ఏముండాలి చెప్పండి? సంతోషంతో సమాధానంతో ఉండాలి. హల్లెలూయా.
మరి రైట్, ఈరోజు ఇంటికి పోయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ఒక వర్క్ ఉంది. ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? దేవుని సువార్త అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడా లేదా? హల్లెలూయా. రైట్. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయా? జరగలేదా? జరిగితే మరి మనం ఏం చేయాలా? పంచుకోవాలా వద్దా? రైట్. ఈ వారంలో నేను నా జీవితంలో దేవుడు చేసిన మేలును ఒక్కరికైనా చెప్తానే వాళ్ళు చేయలేపు చూపిస్తారా? వాళ్ళు చెప్పరా? హల్లెలూయా. ఒక్కరికైనా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు చెప్పంతే. చెబితే దేవుడు ఒకవేళ వారు నేను విమర్శించని, లేకపోతే రకరకాల మాటలని ఏమన్నానని, కానీ నీ యొక్క బాధ్యత ఏంటంటే దేవుని ప్రేమ సువార్తని ఇతరులకు పంచాలి. రైట్. ఈ రోజు నుంచి ప్రభువుని సంతోషపరిచేటువంటి వారిగా ఉందాం. అనేక మిషనరీలు త్యాగం చేశారు, అనేక వాళ్ళు గొప్ప గొప్ప త్యాగాల ద్వారా మనకు బైబిల్ వచ్చింది. అయినప్పటికీ వారిలాగా మనం కూడా ఉండాలంటే మనం కూడా క్రీస్తుకు సాక్షులుగా నిలుద్దాం, కడవరకు నమ్మకంగా ఉందాం, గొప్ప పోరాటంలో విజయాన్ని పొందుకుందాం, విజయ వీరులుగా నిలుద్దాం, ప్రార్థన యోధులుగా నిలుద్దాం. దేవుడు మన జీవితంలో ఉత్తమమైన కార్యాలు జరిగించి బహు సంతోషకరమైనటువంటి దినములను ప్రవాహముగా పొంగి పొర్లించి రప్పించునుగా. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన ప్రతిదానికి ఆమేన్ అంటాడట. ఏంది ప్రతిదానికి ఆమేన్ అంటానంటే, ఏందయ్యా ప్రతిదానికి ఆమేన్ అంటే, అట్లా ఆమేన్ అంటాను అయ్యగారు ఆఫ్ చేస్తాడని అంటాడట. హల్లెలూయా. ఆమేన్ అంటే సమాప్తం, ఇంకా జరుగునుగాక. హల్లెలూయా. రైట్. ఏదేమైనప్పటికీ ఆమేన్ అంటే దేవుడు మనకు అవి ఇచ్చాడని మనం నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మన జీవితాల్లో దేవుడు ఏమి ఇస్తాడని నమ్ముదాం. గట్టిగా చెప్పాలా? సంతోషం అనండి గట్టిగా. రైట్. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగునుగాక. అందరం తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు సన్నిధిలో గంతులు వేశాం, నాట్యం చేశాం. అందరము ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మనుష్యులు ఒకవేళ వారిని సంతోషపరచడం ద్వారా కొంతవరకే ఉపయోగం ఉండొచ్చు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మనస్సును నీవు ఆనందపరిస్తే యుగయుగములో ఎల్లప్పుడూ నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటావు, ఉన్నతమైన కార్యాలను అనుభవిస్తావు. అలాంటి మలుపు రాయి ఈ రోజు నుంచి నీ జీవితంలో జరగాలంటే, దేవా నా జీవితాన్ని అర్పిస్తున్నా, నా జీవిత సాక్ష్యాన్ని, నా జీవితంలో నువ్వు చేసిన మేలును నేను ఒక్కరితోనైనా పంచుకుంటానయ్యా. నీ కొరకు కడవరకు సాక్షిగా నమ్మకంగా జీవిస్తాను. నా ద్వారా ఒక్కరినైనా నీ సన్నిధికి నడిపిస్తాను. అటు విధంగా నన్ను తయారు చేయండి. నీ విలువైన సువార్త ఈరోజు మేము విన్నాం. నిజమే, మనుషులను సంతోషపరిస్తే అది కొంతవరకే ఆనందం ఉంటుంది, కానీ నిన్ను సంతోషపరిస్తే మా జీవితాల్లో ఎలాంటి కొదువ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడవు, నాయకుడవు. మా ముఖములో సంతోషము పుట్టించేవాడవు నీవే. మా జీవితాల్లో ఆనంద ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడవు కూడా నీవే. నీకు మా జీవితాలు సమర్పించుకుంటూ ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం మా జీవితాల్లో ఎప్పుడు ఉండలాగున నీ సహాయం మాకు దయచేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన వినయంతో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.